ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని గురించి విచారణ చేస్తుంటాము. ఇందులో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలలో బంధం అంటే ఏంటి, కోనామ బంధ అనే ప్రశ్నానికి ఉత్తర రూపంలో ఈ 3 శరీరాలతోటి మనం పెట్టుకున్న కాల్పనిక సంబంధమే బంధమని తెలుసుకున్నాము. ఈ 3 శరీరాల గురించి తెలుసుకొని ఈ 3 శరీరాల నుంచి తాదాత్మ్య సంబంధాన్ని ఎలా వదులుకోవాలో విచారణ ద్వారా విచారణ చేశాము. ఎప్పుడు మళ్ళీ ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తుల గురించి మనము తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంతఃకరణంలో మలినం ఉంటుంది. ఎప్పటి వరకు ఈ ఆవరణ శక్తులు, విక్షేప శక్తులు ఉంటాయో మన అంతఃకరణము శుద్ధంగా ఉండదు. బట్టల్లో మలినత ఉంటే కనుక నల్లగా కనిపిస్తూ ఉంటుంది. సర్ఫ్ వేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అంతఃకరణంలో మలినం అంటే ఏంటి, ఎట్లా తెలుస్తుంది? దాన్ని ఎట్లా కడుక్కోవాలి, ఏ సబ్బుతోటి కడుక్కోవాలి అంతఃకరణాన్ని? మలినత అంటే ఏంటి అంటే ఇప్పుడు బట్టలలో అయితే కనుక మరకున్న బట్ట ఏది, మరకలేని బట్ట ఏదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతఃకరణంలో మలినమైన అంతఃకరణము ఎలా ఉంటుంది, మలినము లేని అంతఃకరణం ఎలా ఉంటుంది? శుద్ధమైందా లేదని ఎట్లా తెలుస్తుంది? బట్టలు ఉదుకుతూ ఉంటే కానీ ఆ నల్లటి మరక అది వెళ్ళిపోతే కానీ ఇప్పుడు శుద్ధమైపోయిందని తెలుస్తుంది. సరే, నువ్వు సత్సంగం చేస్తూ ఉంటావు. ఎప్పుడు నీలో శుద్ధమైందని చేస్తావు? ఎన్ని సంవత్సరాలు చేస్తావు, ఎన్ని యుగాలు చేస్తుంటావు? అంతఃకరణం శుద్ధమైందా లేదని ఎట్లా తెలుస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతఃకరణంలో క్లారిటీ లేదు. అందుకే ఫస్ట్ అంతఃకరణంలో అశుద్ధత అంటే ఏంటి అని తెలుసుకోవాలి. అందులో ఉన్న మొరక ఏదని తెలుసుకోవాలి. శాస్త్రం చెబుతుంది అంతఃకరణంలో మలినత ఏంటి అంటే 3 ప్రకారాల భావనలు రావడం. అసంభావన, సంశయ భావన, విపరీత భావన. ఈ 3 భావనలు మన లోపల ఉన్నాయంటే అంతఃకరణం గలీజు పట్టింది. అంతఃకరణంలో గలీజు ఏంటంటే ఈ 3 భావనలు. అర్థమైందా? ఇది మొరక, నల్లటి మొరక, తెల్ల చొక్కా మీద నల్లటి మొరక ఉంది కదా, ఈ 3 భావనలే ఆ మొరకలు. మరి అసంభావన అంటే ఏంటి? జీవుడు బ్రహ్ముడు, జీవే బ్రహ్మ అని శాస్త్రం చెబుతుంది. అది విన్న వెంబడే మనకు అదెట్లయితుంది, దేనికి పనికిరాని నేనెక్కడా, ఈ సృష్టిని సృష్టించిన పరమాత్ముడు ఎక్కడ, నేను పరమాత్ముడు అవడం ఏంటి, అసంభవం, కుదరదు అనే భావన అందరికీ వస్తుందా లేదా? నాకే కోపం వచ్చేది. ఋషికేశ్లో కైలాసాశ్రమంలో పోయి జీవే బ్రహ్ముడు అని అందరూ అదే భావంలో ఉన్నారు, అదే అభ్యాసం చేసుకుంటున్నారు. నాకు మనసులో అనిపించేది AK-47 గన్ను తీసుకొని అంతటి కాల్చి పారేయాలని. ఎవరికి వాడు నేనే దేవుడు అనుకుంటున్నాడు. పనికిరాని మనం ఎక్కడా, ఈ సృష్టిని సృష్టించిన పరమాత్ముడు ఎక్కడా, ఈ జీవుడు బ్రహ్మ ఎట్లయితాడు? అస్సలు కుదరదు, అసంభవం. అసంభవం అనే భావన వస్తుంటుంది. ఇది మలినత, ఇది గలీజు. తెల్ల చొక్కా మీద నల్ల మరక ఉన్నట్టు మన అంతఃకరణంలో ఇలాంటి భావన వచ్చిందంటే మన అంతఃకరణంలో ఇంకా గలీజు ఉంది అని. ఆ గలీజుని తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? శ్రవణం. శాస్త్రం చదివితే గాన మనసు కొంచెం యుక్తిప్రియంగా ఉంటుంది. శాస్త్రాలు ఏ ఉపనిషత్తు చదివినా, ఏ వేదం చదివినా కూడా అదే మాటను చెబుతున్నాయి. జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడే బ్రహ్మరూపంలో ఉన్నాడు. ఇప్పుడు అద్దం ముంగట మనం నిలుచుకున్నాం. అద్దం ఉంది, అద్దంలో మనదే ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనము అద్దము, అద్దంలోని ప్రతిబింబము. ఇన్ని వస్తువులు ఉన్నట్టుగా 3 వస్తువుల్లాగా కనిపిస్తుంటాయి.
అదే అక్కడ అద్దాన్ని తీసేస్తే మళ్ళీ అక్కడ ఇద్దరు ఉంటారా? బింబము ప్రతిబింబం అనేది ఉంటుందా? ఉండదు. మనలో కూడా అంతే. మనలో లోపల బింబ రూపంలో చైతన్యం ఉంది. అద్దం ఉన్న జాగాలో మన మనసు, బుద్ధి, అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణంలో మనకు నేను జీవుణ్ణి, నేను మనుషుని, నేను పుట్టి సత్యుడిని అని ఎక్కడ అనిపిస్తుంది? మనకు మనసులోనే కదా, బుద్ధిలోనే కదా అనిపిస్తూ ఉండేది. ఆ దర్పణం లోపలనే మనము ప్రతిబింబ రూపంలో నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను. అక్కడ అద్దం తీస్తే కన్నా వాళ్ళ జీవుడు లేడు, ఏమో ఉండదు. ఒకే ఒకటి బింబు నిలుచుకున్న వ్యక్తి ఒకడే ఉంటాడు. ఇక్కడ కూడా మనము ఆ అద్దాన్ని తీసుకోవాలి, అంతఃకరణాన్ని. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో ఆ అద్దం వెళ్ళిపోతుంది. మనసు, బుద్ధులు అసలు ఉండవు, గాఢ నిద్రలు. అప్పుడు ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, మనకు మనమే ఉంటాం. అట్లా శాస్త్రము ఇంకా ఎన్నో దృష్టాంతాల ద్వారా చెప్పిన తర్వాత ఓహో అయిండొచ్చు, జీవుడే బ్రహ్మ అయిండొచ్చు అని అసంభావన బుద్ధి పోయి, ఆ గలీజు పోయి సంభావన బుద్ధి వస్తుంది. అవును, ఛాన్స్ ఉంది, జీవుడే బ్రహ్ముడు, ప్రతిబింబ రూపంలో నేను జీవుడు అనుకుంటా ఉన్నాను. అసలు నా స్వరూపం బింబ రూపంలో పోతే నేనే చైతన్యంగా, నేనే ఆ పరమాత్మ స్వరూపునిగా ఉన్నాను, ప్రతిబింబ రూపంలోకి వచ్చేసాను. ఇట్లా గలీజు పోతుంది. మళ్ళీ ఇంకోటి సంశయ భావన, సంశయాలు. ఎందుకంటే వింటూ ఉంటాము, చేస్తూ ఉంటాము, మళ్ళీ మిగతా వాళ్ళతోటి గొడవలు అవుతూ ఉంటాయి. రాగద్వేషాలు. ఎంత చదివినా, ఎంత విన్నా, ఎన్ని జపాలు చేసుకున్నా, ఎన్ని పూజలు చేసుకున్నా, ఇంట్లో ఏమేమి గొడవలు అవుతా ఉన్నా, ఇప్పుడు కూడా మందుల దగ్గర మా అందరి దగ్గర రాగద్వేషాలు, గొడవలు అవుతానే ఉన్నాయి. ఏమో నన్ను ఆనంద స్వరూపుడు అంటాడు, నాకేమో ఆనందంగా అనుభూతికి వస్తానే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యలు, టెన్షన్లు, దుఃఖాలు, అన్ని వికారాలే కనిపిస్తున్నాయి అని మనసుకు అనుభవ రూపంలో జగత్ సత్యత్వ బుద్ధి ఉంటుంది. శాస్త్రం ద్వారా మనం వినే శ్రవణంలో అది ఏమో వినికిడి అంతే. జీవుడు బ్రహ్మాన్ని కేవలం వింటున్నాం అంతే. దాన్ని ఆ విన్న వెంబడే ఆ ఆచరణలోకి వస్తలేము. శాస్త్రం ఈ మాట కూడా ఉంటుంది, నీకు ఆకలి దప్పి కూడా లేవు, జన్మ మరణాలు లేవు అని చెప్పేసి. అది వింటాం కానీ మనం భోజనం తినకుండా ఉన్నామా? అందుకే తెలుసుకున్నామని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. మరి తెలుసుకోండి, నీకు ఆకలి దప్పులు లేవనే విషయాన్ని నువ్వు నిజంగా తెలుసుకుంటే మళ్ళీ నువ్వు తిండి కాడికి ఎందుకు పోతావు? మరి ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగి ఏమి నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా ఎట్లా కుదురుగా కూర్చుంటాడు? మనం ఎందుకు భోజనము, నీళ్ళు, అన్నం తీసుకుని పోతాము, ఆయన ఎందుకు పోతలేడు? ఏమి తేడా ఏంటి? ఆయన నిజంగా అర్థం చేసుకున్నాడు, మనము అర్థం చేసుకున్నామని భ్రాంతిలో ఉన్నాం. ఊరికి విన్నామంతే, దాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం. భయము ఎన్నో ప్రకారం, ఎప్పుడు అలాంటి అలవాటు చేయనే లేదు కదా. అందుకే ఈ కేవలం విన్న వెంబడే దాన్ని ఆచరణలోకి తీసుకొని రాలేకపోతారు. ఎందుకంటే మనసుకి ఈ జగత్తు సత్యంలాగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ వచ్చే సుఖ దుఃఖాలు అవన్నీ అనుభవ రూపంలో ఉన్నాయి. కాబట్టి మనం ఇచ్చే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ను ఆ మనసును అంత తొందరగా అది కన్విన్స్ చేయలేదు. దీనికి సమయం పడుతుంది, సంశయాలు ఉంటాయి. ఆ సంశయ భావనే ఇంకో ప్రకారమైన గలీజు మన అంతఃకరణంలో. ఫస్ట్ అసంభావన బుద్ధి, అదొక మరక, నల్ల మరక తెల్ల చొక్కా మీద. రెండో మరక సంశయం. ఎట్లయితుందో జీవుడు బ్రహ్మ ఎట్లయితాడు? నేను ఉదయం నుంచి సాయంత్రం వచ్చుకు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను. శరీరంలో పట్టు నొప్పి వస్తేనే నొప్పి అవుతూ ఉంది, తలనొప్పి వచ్చినా నొప్పి అవుతూ ఉంది, చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే నేను తెలుసుకున్న తర్వాత కూడా నా సమస్యలేమి దూరం కావడం లేదు. ఏదో మరి వేదాంతమే అబద్ధమేమో అని చెప్పేసి మళ్ళా అనుమానం వస్తూ ఉంటుంది, సంశయ భావన. ఇది మరక. రెండోటి నల్లటి మరక, తెల్ల చొక్కా మీద ఉన్న రెండో నల్లటి మరక. ఈ నల్లటి మరక పోవాలంటే ఏం చేయాలి? శ్రవణ మనన నిధ్యాసనాల్లోనే యుక్తి ప్రధానమైన గ్రంథాలు చదవాలి. పంచదశి, బ్రహ్మసూత్రము, ఇలాంటి కొన్ని యుక్తి ప్రధానాలు. మనసుకు కేవలము విశ్వాసం అనే శబ్దం మీదనే నువ్వు బండి నడుపుంటే దానికి ఇష్టం కాదు, దానికి ప్రూఫ్లు కావాలి.
ఎప్పుడు నువ్వు యథార్థంగా ప్రూఫ్లు చూపిస్తావో అప్పుడు మనసు ఒప్పుకుంటుంది. యుక్తి ప్రధానం. అందుకే శంకరాచార్యుల భగవానులు శృతి యుక్త్య, శాస్త్రము ప్లస్ లాజిక్, యుక్తి కూడా ఉండాలి. అప్పుడు మనసు ఒప్పుకుంటుంది. ఇప్పుడు మనము శాస్త్రం చెబుతుంది మనము సచ్చిదానంద స్వరూపులమే. ఆత్మానుభూతి నుంచి మనం ఒక్క సెకండ్ కూడా బయటకు రాలేదు. ప్రతి క్షణం ఆనందంగానే ఉన్నాం. కానీ మనం ఆనందంగా లేము అని నిర్ణయము ఈ మనసు బుద్ధులే ఇస్తున్నాయి. ఇవే అడ్డం వస్తున్నాయి. ఇవి రాకుండా పోతే మనం మనలో శాంతంగా ఉంటాం. ప్రతిరోజు గాఢ నిద్రలో ఈ మనసు బుద్ధులు లేవు, ఈ లొల్లి లేదు. నువ్వు దుఃఖంలో ఉన్నావు, నీకు సమస్యలు ఉన్నాయని ఆ మనసు నిర్ణయాలు ఇవ్వడానికి అది ఉండనే ఉండదు. ఇది ఉంటేనే సమస్య. ఇదే అడ్డం వస్తూ ఉంది. లేకపోతే మనం 24 గంటలు కంటిన్యూస్గా ఆనందంగానే ఉంటున్నాం. అందుకే నేను ఎన్నోసార్లు ఒక సూఫీ సంత్ ఉంటాడు, సాధు. వాడికి ఒక మందబుద్ధి అనే శిష్యుడు ఉంటాడు. శిష్యుడు ఉంటే కానీ వానికి ఒక సమస్య, నిద్ర వస్తూ ఉండదు. గురుగారి దగ్గరికి పోయి, గురుగారు నాకు నిద్ర వస్తలేదంటాడు. ఏమైంది నీకు అంటే, నా ఇంట్లో బయట 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 వంటలు కట్టేసుకున్నాను. అవి రాత్రిపూట్ల మంచి లొల్లి పెడుతుంటాయి. లొల్లి వల్ల నాకు నిద్ర భంగం అయిపోయి నిద్ర సరిగ్గా వస్తలేదంటాడు. అవునా, సరేలేనైనా, నువ్వు రేపు గాడిదలు లోపల కట్టేసుకో, ఇంటి బయట కట్టేస్తా ఉంటాడు. ఇంటి లోపల కట్టేసుకో గాడిదలు అంటాడు. అవి బయట ఉంటేనే లొల్లి ఎక్కువై మనకి నిద్ర వస్తుంది. ఇంకా లోపల ఉంటే ఇంకా నిద్ర ఇంకా ఎక్కువ లొల్లి చేస్తుంది. వాడికి ఇంకా నిద్ర పాడైపోతుంది. గురుగారి దగ్గర పోయి, గురుగారు ఇంకా పాడైందని, సరే ఈరోజు గుర్రాలను కూడా లోపల కట్టేసుకో అంటాడు. సగం నిద్ర పాడైపోతుంది. 3వ రోజు వంటలు కూడా లోపల కట్టేసుకో అంటాడు. ఇంకా మొత్తానికి శివరాత్రి అయిపోతుంది. మొత్తానికి నిద్రే రాదు అవి పెట్టే లొల్లికి. గురుగారి దగ్గర పోయి కోపంగా, గురుగారు ఏదో మీరు పరిష్కారం ఇస్తారనుకుంటే మళ్ళీ పెద్ద సమస్యనే తెచ్చిపెడతారు, మొత్తానికి నిద్ర మాయమైపోయింది అంటే, లేదురా ఇప్పుడు గాడిదల్ని బయట కట్టేయను. గాడిదలు బయట కట్టేసి మళ్ళీ అడిగాడు, ఈరోజు వచ్చిందా నిద్ర అంటే, కొద్దిగా వచ్చింది గురుగారు. ఈరోజు గుర్రాలను బయట కట్టే అన్నాడు. 2వ రోజు మళ్ళీ ఈరోజు నిద్ర వచ్చిందిరా అంటే కానీ సగం వచ్చింది గురుగారు. మరి ఇప్పుడు వంటలను కూడా ఈరోజు బయట కట్టే అన్నాడు. కట్టేస్తే ఈరోజు అంటే మంచిగా ప్రశాంతంగా ఫుల్గా నిద్ర వచ్చింది గురుగారు అన్నారు. అవి ముందు కూడా బయటనే ఉండే, ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి. వీనికి ఇప్పుడు నిద్ర ఎట్లా వచ్చింది? ఇప్పుడు అది బయట ఉండడం వీనికి సమస్య లేకుండా అయిపోయింది. ఏం జరిగింది? మధ్యలో ఏం జరిగింది? ముందు కూడా అవి బయటనే ఉండే ఆవులన్నీ, గాడిదలు, గుర్రము వంటి. అప్పుడేమో నాకు నిద్ర వస్తుందని షికాయత్ ఇచ్చింది. ఇప్పుడు లోపల కట్టేసుకుని వల్ల బయట కట్టేసుకునేసరికి ఫుల్గా నిద్ర వచ్చింది. మనసు చేసే కోతి చేష్టలు ఇది పెద్ద శత్రువు మనకి. వాడు ముందుగా కూడా ఆనందంగానే ఉండే కదా వాడు. కానీ వానికి మనసు నువ్వు ఆనందంగా లేవు అని అబద్ధం నిర్ణయిస్తూ ఉంటుంది. మనం ఆ మనసుకే గులాములం అయిపోతాం. అది చెప్పిందంతా చేసుకొని పోవుడే. అది ఏం నిర్ణయాలు ఇస్తే దాన్ని నమ్ముడే. దాని మాటలు నమ్మే కదా మనం ఇప్పటి వరకు మోక్షాన్ని పొందుకుంటే ఇక్కడే తిరుగుతా ఉన్నాం, ఈ బురదలోనే పొరలాడుతా ఉన్నాం. అందుకే మనసుకు గులాములు కావద్దు. శాస్త్రము, గురువులు ఇచ్చిన ఉపదేశానికి గులాములు కావాలి. ఆ మనసును గులాములైతే ఎప్పటికీ నేను ఈ బంధం నుంచి బయటికి వేయదు. అవి ఇచ్చే నిర్ణయాల్ని నమ్మకూడదు. అవి అవసరం మనకు లేదు. మనసు బుద్ధులు అవసరం లేదు. గాఢ నిద్రలో వాటి అవసరం ఏమన్నా ఉందా? తనంత తాను వెళ్ళిపోతాయి. అవి లేకపోతే కన్నా మనకి ఏమన్నా తొందర అయింది. అప్పుడు ఇంకా పోయిన లత్త కత్తిరించిపోయింది అనుకున్నాం. అది ఉంటేనే సమస్యలు, అది ఉంటేనే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది, మనకి శరీర భారం ఉంటుంది. అది సచ్చిందంటే కన్నా సమస్యమే లేదు. అలాంటి మనసుతోటి మనకి పని ఏంటి? అది ఇచ్చే నిర్ణయాలు మనం వినడం ఏంటి? అది మన మంచి కోసము, మన ఆనందం కోసము పనిచేసేదైతే కన్నా మనం ఎప్పుడో సుఖంగా ఉండాల్సి ఉంటుంది. అది చెప్పిన పనులే చేసుకుంటూ వచ్చాం కదా పుట్టినప్పటి నుంచి, అనాది కాలం నుంచి. మరి సుఖంగా ఉన్నామా? లేదు. మరి మళ్ళీ ఆ మనసు మాటలే వినడం ఏంటి? కాబట్టి ఇది మనసు విపరీతమైన సంశయాలు ఉంటాయి. ఆ సంశయ భావనాలు పోవాలంటే ఇలాంటి యుక్తుల ద్వారా మంచి ఇంకొంచెం శ్రవణ మనం నిధిధ్యాసనం చేస్తే కానీ ఆ సంశయ భావన పోతుంది. ఇది ఒక నల్లమరక తెల్లబట్ట మీద. ఫస్ట్ అసంభావన కుదరదు. జీవుడు ఎక్కడ, జీవు బ్రహ్మ అవడం ఎట్లా అని చెప్పేసి మళ్ళీ సంశయ భావనాలు పోతాయి. ఇది పోయిన తర్వాత
మళ్ళీ విపరీత భావన. ఇంత నచ్చజెప్పిన తర్వాత, యుక్తుల ద్వారా కూడా నచ్చజెప్పిన తర్వాత కూడా ఆటోమేటిక్గా నేను జీవుని అనే వ్యవహారం చేస్తూ ఉంటాను. అది వచ్చేస్తూ ఉంటుంది, సామాన్యం కాదు. చెప్పింది కదా మా గురువులు తాత గురువులు వాళ్ళ మిత్రుడు ఓంకారేశ్వరంలో మధ్యప్రదేశ్లో అదే జాగలో 4-5 సంవత్సరాలు గుడిసెలు వేసుకొని సాధన చేసుకొని వచ్చారు. అప్పుడు అక్కడ రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టుని ఆ మేకలలో మేపడానికి వస్తుంటే కానీ ఆ రాగి ఆకులు తింటుంటే వీళ్ళకేమి సంబంధం లేదు, తింటే తిండిలే అని చెప్పేసి. అదే మళ్ళీ అక్కడ ఆశ్రమం కట్టుకున్న తర్వాత, దానికి ఒక కాంపౌండ్ వేసుకున్న తర్వాత మేక వస్తే దాన్ని తోలడము, ఒకరోజు దాన్ని కొట్టడం కూడా జరిగింది. మమ భావము మమ భావం మళ్ళీ ఎందుకు వచ్చింది? విపరీత భావన. నువ్వు ఎంతన్నా చదువు, ఎంత నిజే, మళ్ళీ మాయలోకి వ్యవహారంలోకి దిగినావంటే కన్నా మాయ పట్టేస్తుంది. పైకి మేడ ఎక్కడానికి నిచ్చెన ఎట్లా వేసుకొని ఎక్కినావు, మళ్ళీ నిచ్చెన అలాగే ఉంచినావు అనుకో, మళ్ళీ దిగాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మేడ పైనకి ఎక్కిన తర్వాత, మోక్షం అనే పదవికి ఎక్కిన తర్వాత నిచ్చెన తీసి కింద పడేయాలి, మళ్ళా కప్పేస్తుంది. మళ్ళా ప్రతి ఒక్క చిన్న చిన్న వస్తువు మీద కూడా మోహం పుట్టేస్తుంది. ఇప్పుడు ఆ రాగి చెట్టు ఆ అడవిలో తాను పుట్టిన రాగి చెట్టు నాది కాదు అనే భావంతో పరమాత్మ దాన్ని ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమం కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి చెట్టు నాది అనే భావం వచ్చిందా లేదా? వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూమ్లో పుట్టించారు ఆ రాగి చెట్టు? లేదు కదా. తాను అడవిలో పెరిగింది కదా. దాని మీద కూడా ఇది నాది, ఇది మా చెట్టు అనే భావం వచ్చిందా లేదా? ఇలాగే మనం ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు పరమాత్ముడు సృష్టించింది. ఆ పరమాత్ముడు సృష్టించిన వస్తువుల మీద ఇది నాది, ఇది మనది, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు వేరేటోళ్ళు, అన్ని అనర్థాలు స్టార్ట్ అవుతాయి. దానివల్ల మళ్ళీ కర్మలు జరుగుతాయి. కట్టి తీసుకొని ఆ మేకను కొట్టలేదా? ఆ మేక కూడా మంచి ఇప్పుడు ఐరన్ రాడ్ తీసుకొని వస్తుంది ఇంకో జన్మకి. ఇంకో రాడ్ తీసుకొని వచ్చేసి 10 దెబ్బలు కొట్టింటిగా వడ్డీతో సహా 15 దెబ్బలు ఇంకో జన్మలో వచ్చేసి కట్టి తీసుకొని కొడుతుంది. ఇట్లే ఇరుక్కుంటూ పోతుంటారు. ఎందుకు మరి? అంత శాస్త్రం చదివిన వాళ్ళు, శిష్యులకి పాఠం చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళకి ఆ మాయ ఎందుకు వచ్చింది? విపరీత భావన అంటారు. నువ్వు ఎంతన్నా వింటావు, నువ్వు ఎంతనా చెప్తావు, ప్రతి క్షణము నేను మనిషి జీవన అనే భావన ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అందుకే స్వాధ్యాయము 4 గంటలు చేయాలంటారు. ఉత్తర భారతంలో మేము చదువుకొని వచ్చిన ఆశ్రమంలో 4 గంటలు ఉంటుంది. 6:30 నుంచి 7:30కు, 7:30 నుంచి 8:30కు, ఉదయం 2, మళ్ళా మధ్యాహ్నము 2 నుంచి 3కి, 3 నుంచి 4కి. 4 గంటల సేపు నువ్వు శాస్త్రము ఆలంబన పెట్టుకుంటే గురుగారు శాస్త్రము ప్రతిరోజు నీకు గుర్తుకు తెస్తూ ఉంటారు. నువ్వు మనిషివని అనుకొని చెడ్డ పనులు చేయకు, కర్మలు చేయకు, ఇంకొకరికి హింస పెట్టే కర్మలు చేయకు. మనం ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలుసో తెలియకుండా ఇంకొకరు దుఃఖానికి మనం కారణమవుతాం. ఆలోచించండి, నీ నుంచి ఎంతమంది దుఃఖపడుతూ ఉంటారు. అందరినీ నేను ఎవరికి దుఃఖాన్ని పంపేయకుండా నాలో నేను శాంతంగా ఉండాలని ఎంతన్నా ప్రయత్నించండి. నీ నుంచి ఎవడో ఒకడు బాధపడతానే ఉంటాడు. మరి బాధపడుతున్నాడు అంటే కన్నా వాడి దుఃఖానికి నువ్వే కారకుడు అవుతున్నావు. మళ్ళీ ఇంకో జన్మలో వాడు నీ దుఃఖానికి వాడు కారకుడు అవుతాడు. వాడి నుంచి మళ్ళీ నువ్వు ఇంకో జన్మలో దుఃఖం అనుభవించాలి. మన దగ్గర ఉన్న దుఃఖం కాబట్టి ఒకరికొకరికి దుఃఖాన్ని పంచుకుంటూ ఉంటాం. అదే యోగులు వాళ్ళ దగ్గర సుఖం ఉంటుంది కాబట్టి ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 3 ప్రకారాలైన భావనలే విపరీతం మళ్ళీ మళ్ళీ పరిచిన్న బుద్ధికి వచ్చేస్తూ ఉంటుంది. పుణ్య పనులు చేసుకోము, శాస్త్రము పక్కా చెబుతుంది. ఫస్ట్ స్టెప్ ఎవరైనా సరిగ్గా చేసుకోకుండా పోతే ఇంకో స్టెప్ సరిగ్గా రాదు. ఫస్ట్ నిష్కామ కర్మయోగం చేయాలి. భార్య పిల్లలు స్వార్థం నా వాళ్ళు మా వాళ్ళు అని కాకుండా స్వార్థం లేని జాగాలో నువ్వు పరోపకారం చేయాలి. పుణ్యం ఎలా వస్తుంది? పుణ్యాయ పరోపకార పాపాయ పరపీడనం. నువ్వు మనసా వాచ కర్మన స్వార్థం లేని జాగాలో ఎవరన్నా వ్యక్తికి ఏమన్నా జీవికి ఎవరికన్నా సహాయం చేసినావంటే అప్పుడు అది నీకు పుణ్యం ఇస్తుంది. నువ్వు మనసా వాచ కర్మన ఇంకోటి దుఃఖానికి నువ్వు కారణమవుతున్నావంటే అది నీకు పాపాన్ని ఇస్తుంది. సింపుల్. అది
చాలా తెలివిగా, చాలా సెన్సిటివ్గా జీవితము మనము నడుపుకుంటూ పోవాలి. నా నుంచి ఎవరికి మనసావాచ కర్మన దుఃఖం కలగద్దు. కొద్దిగా ఆలోచించి కొద్దిగా బుద్ధిని ఉపయోగిస్తే కానీ మనం అలాంటి వ్యవహారం చేసుకుంటూ పోవచ్చు. లేదంటే కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఈ విపరీత భావన అనేది పెద్ద సమస్య. దీన్ని నిధిధ్యాసనం అంటారు. శ్రవణము ద్వారా అసంభావన బుద్ధి వెళ్ళిపోతుంది, మననము ద్వారా సంశయ భావన పోతుంది, నిధిధ్యాసనం ద్వారా విపరీత భావన పోతుంది. ఈ విపరీత భావన మూడవది నల్ల మరక, తెల్ల చొక్కా మీద. ఇప్పుడు అర్థమైందా నారాయణ చైతన్యం? అంతఃకరణంలో అశుద్ధి ఏమి? అంతఃకరణంలో నల్లటి మరకలు ఏమి? దేహం అనేది ఇప్పుడు 3 ప్రకారాల భావనల గురించి చెప్తే కదా, మీరు చెప్పగలరా? అంతఃకరణంలో అశుద్ధి అంటే ఏమి? అసంభావన, సంశయ భావన, విపరీత భావన. ఇది బాగా బుర్రలో పెట్టుకోవాలి. తెల్ల బట్టల మీద నల్ల మరక, అది గలీజు ఉంది అంటే కన్నా దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అక్కడ తెల్ల బట్ట కనిపిస్తూ ఉంటుంది, నల్ల మరక కనిపిస్తూ ఉంటుంది. సరుపు నీళ్ళు నానబెట్టేసి అది నల్ల మరక పోయే వరకు మంచిగా రుద్ది దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అసలు అంతఃకరణం అంటేనే ఏమేమి తెలియదు, అంతఃకరణంలో ఉన్న నల్ల మరక ఏదేం తెలియదు, ఇంకేం శుద్ధి చేసుకుంటాం? అడగాలి, ఏంటి అంతఃకరణం అంటే ఏంటి? కంటికి కనిపిస్తుందా? ఏ కలర్లో ఉంటుంది? సర్పుతోటి క్లీన్ చేసుకోవాలా, సాబున్ తోటి క్లీన్ చేసుకోవాలి? అంతఃకరణం అంటే ఏంటి? అంతఃకరణం అంటే ఏంటి నారాయణ చైతన్యం? చెప్పు, నీకు అర్థమైంది ఏంటి అంతఃకరణం అంటే ఏంటి? ఇది కొంచెం విచారణ చేయాలి శాస్త్రం. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ నాలుగు భావనలు కలిపి లోపల అంతఃకరణం అంటారు. అంతః అంటే లోపల ఉన్న 4 ఉంటాయి అంతఃకరణంలో. ఏమేమి ఉంటాయి? మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. మనసు అంటే ఏమి? బుద్ధి అంటే ఏమి? అహంకారం అంటే ఏమి? నేను అనుకునేది అహంకారం. మరి మనసు అంటే? మనసుకు బుద్ధికు తేడా ఏమి? లోపల 2 ఒకేలాగానే అనిపిస్తుంటాయి. ఏం తేడా? మనసు అంటే సంకల్పాలు వికల్పాలు చేసేది మనసు. అది చేద్దునా ఇది చేద్దునా కాదు. ఈ డెఫినేషన్లో అర్థం చేసుకో. మనసుకు బుద్ధికి తేడాలు అర్థం చేసుకో. మనసు ఎప్పుడే కానీ నీకు నిర్ణయాలు తీసుకోలేకపోతుంటావో వాడు మంచోడా చెడ్డోడా, ఈ జీవుడు బ్రహ్మ కాదా? 2 సంకల్పము వికల్పాలు. సంకల్ప వికల్పాత్మక మనః. సంకల్పాలు వికల్పాలు అలాంటి స్థితిని మనం లోపల ఆలోచన చేస్తున్నప్పుడు అది మనసు అని. బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి, నిర్ణయాలు తీసుకోవడం గట్టిగా ఇదే చేస్తాను, అది చెడ్డదో మంచిది కానీ ఒక నిర్ణయం తీసుకోవడం. లోపల ఎప్పుడు అంతకన్నా నిర్ణయం తీసుకుంటూ ఉంటుందో అప్పుడు అది బుద్ధి రూపంలో ఉంటుంది. బుద్ధికి మనసుకు తేడా ఏంటంటే బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది, మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. మరి చిత్తం అంటే యోగశ్చిత్త వృద్ధి నిరోధ అని యోగులు కూడా దీన్నే పట్టుకుంటారు. ఫస్ట్ ఈ రూపంలో ఉన్న అంతఃకరణం దీని మీదనే యుద్ధం చేస్తారు. చిత్తం అంటే పూర్వంలో చేసిన అనుభవాలన్నీ స్మరిస్తూ ఉంటుంది, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. మనసులో జ్ఞాపకం చేసుకుంటాం లేదా, నిన్నేమైందో, మొన్నేమైందో, చిన్నప్పుడు ఏమైందో, ఏదైతే అది మెమొరీ చిప్ లాంటిది చిత్తం. పూర్వంలో జరిగినవన్నీ ఏదైతే గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటే దాన్ని చిత్తం అంటారు. లోపల ఉన్నది ఒకే ఒక సూక్ష్మ శక్తి. ఆ సూక్ష్మ శక్తికి 4 ప్రకారాల పనులు చేసినప్పుడు 4 ప్రకారాల పేర్లు వస్తుంటాయి.
ఇవన్నీ బేసిక్స్, ఇవి తత్వబోధంలో అక్కడ ఇక్కడైనా. ఇది అంతఃకరణం. ఆ లోపల ఉన్న అంతఃకరణంలో మలినత అంటే 3 భావనలు: అసంభావన, సంశయ భావన, విపరీత భావన. ఇవి నల్లమరకలు. అంతఃకరణంలో అశుద్ధి అంటే ఇవి. వీటిని ఎట్లా తొలగించుకోవాలి? ఈ అశుద్ధిని ఏ సరుపు వాడాలి అంటే శ్రవణం అనే సరుపు వాడి అసంభావనను తొలగించుకోవాలి. మననం అనే సరుపు వాడి సంశయ భావనాన్ని తొలగించుకోవాలి. నిధిధ్యాసనం అనే సరుపు వాడి విపరీత భావనాన్ని తొలగించుకోవాలి. ఇది క్లారిటీ ఉండాలా, లేకపోతే అసలు అంతఃకరణం అంటేనేమో తెలియదు, అందులో ఉన్న నల్లమరక అశుద్ధి ఏమని తెలియదు. మరి ఎట్లా శుద్ధి చేసుకుంటాం? ఈ 3 ప్రకారాలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? నిజంగానే జీవుడు బ్రహ్మ అని అనిపిస్తుందా, లేదా ఇంకా మనసు లోపల ఎట్లా కుదురుతుంది? అసాధ్యమని అనిపిస్తుంది. ఏం చెబుతుంది లోపల మనసు? అనుభవ రూపంలో చెక్ చేసుకోవాలి. ఈ 3 ప్రకారాల భావనలు నాలో ఉన్నాయా లేదా అని. ఉంటే మరి అశుద్ధి ఉంది అని. ఆ అశుద్ధి పోవాలంటే కన్నా మళ్ళీ శాస్త్రం పట్టుకోవాలి, పుణ్యకర్మలు చేసుకోవాలా. ఫస్ట్ నిష్కామ కర్మయోగం చేసి స్వార్థాన్ని వదిలిపెట్టి నువ్వు సేవ చేసుకోవాలి. వస్తానే ఉంటాయి మనసు. చాలా ఉన్నాయి. పాపం మూట ఎక్కువ ఉన్నప్పుడు మనసు చంచలత్వం చాలా ఉంటుంది. అది ఎప్పటి వరకు కరగదో అప్పటి వరకు మనసు విపరీతంగా చంచలంగానే ఉంటుంది. అందుకే మంచి జపం ఆలంబన తీసుకుంటారు, యోగులు ప్రాణాయామం ఆలంబన తీసుకుంటారు. మెల్లగా కూర్చొని ప్రాణాయామం చేసుకుంటూ ఉండాలి. ప్రాణాయామంలో కొద్దిగా విసుగు వచ్చిన తర్వాత మళ్ళీ జపమాల పట్టుకోవాలి. నేను గురువులు వెంబడ కారులో కూర్చుంటే 2-3 గురుబాయిలు ఒక మిషన్ వచ్చింది, జపం కౌంటింగ్ మిషన్. ఆ కౌంటింగ్ మిషన్ ఒత్తుకుంటూ కూర్చున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు ఎప్పుడూ జపం చేసుకుంటూ ఉంటారు. చేతులు ఎప్పుడు ఇక్కడ రక్తాలు కారాలు అంటారు, కారినాయ రక్తాలు జపం చేసి. జపమాల తిప్పి ఇక్కడ రక్తాలు కారాలంటారు. అంత విపరీతమైన ప్రయత్నాలు చేస్తే ఆ మనసు మీద నిగ్రహం వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారు. అభావన వా విపరీత భావన అసంభావన విప్రతిపత్తిరస్య సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేపశక్తి క్షపయత్యజస్రం. ఈ విక్షేపశక్తి బలంగా ఉన్నప్పుడు మన అంతఃకరణంలో ఈ 3 ప్రకారమైన అశుద్ధిలు వచ్చేస్తాయి. అసంభావన, సంశయ భావన, విపరీత భావన అనేటిది. అందుకే ఈ విక్షేప శక్తిని ఎప్పుడు మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది తమోగుణ ప్రధానం కాబట్టి ఒక్కసారి విక్షేప శక్తి వచ్చిందంటే మనలో అన్నీ ఆ తమోగుణ గుణాలన్నీ వచ్చేస్తాయి. అజ్ఞానమాలస్య జడత్వ నిద్ర ప్రమాదమూఢత్వ ముఖాస్తమో గుణాః ఏథై ప్రయుక్తో నహి వేతి కించిత్ నిద్రాలువత్స్తంభవదేవ తిష్టతి. అజ్ఞానం, ఆలస్యం. అజ్ఞానం, మనం ఎవరనే విషయాన్ని మర్చిపోతాం. అజ్ఞానం, ఆలస్యం, మళ్ళా జడత్వ, మొండుగా ఉండవు. నిద్ర, ప్రమాద అంటే కన్నా నెగ్లిజెన్స్. ఏదో ఒకటి గురువులో ఏదో ఒకటి ఈ టైంలో ఆ పని చేయని చెప్పింటారు, చేయకుండా వదిలిపెట్టేయడం నెగ్లిజెన్స్. ప్రమాద, మూర్ఖత్వం. నే పట్టుకున్న కుందలకి 3 కాళ్ళు అనే మూర్ఖత్వము, కుతర్కాలు చేయడము. ముఖాహ తమో గుణాహ, ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి విక్షేప శక్తి మనల్ని పట్టేసుకుందంటే కదా ఇవన్నీ మనల్లోకి వచ్చేస్తాయి. ఏతై ప్రయుక్తో నహివేతి కించిది. ఇవన్నీ ఇన్ని తమో గుణ ప్రధానమైన ఉన్నప్పుడు అసలు తెలుసుకోలేకపోతాం మనం ఎవరు అనేది. నిద్రాలువత్ స్తంభవదేవ తిష్టతి. ఆ నిద్రమంకులో ఉన్న వ్యక్తికి ఎట్లుంటాడు? వాడికి ఏం చెప్పినా కూడా సరిగ్గా వినలేడు, పని చేయలేడు. దండపిండంలాగా ఇంట్లో అలాంటి వ్యక్తిని చూస్తే అందరికీ విసుగు వస్తూ ఉంటుంది. వీడు దండగా వీడు మన ఇంటికి అని చెప్పేసి అలా అంత తమో గుణంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు విక్షేప శక్తి వల్ల. సత్వం విశుద్ధం జలవత్తతాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్రాత్మబింబ ప్రతిబింబిత సన్
ప్రకాశయత్యర్క ఇవాఖిలం జడం. సత్వం విశుద్ధ సత్వం, జలవత్తత విశుద్ధ సత్వము చాలా శుద్ధంగా ఉంటుంది. అది మనకు మోక్షానికి కారణమవుతుంది. కాకపోతే తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే. ఈ తమో గుణము తమో రజాభ్యాం తాభ్యాం మిలిత్వా ఈ రెండు మిక్స్ అయ్యేసరికి అది కూడా మలిన సత్వం అయిపోతుంది. మళ్ళీ మనకి ఆ బంధనానికి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అందుకే మనము మంచి ప్యూర్ సత్వ గుణము అయిపోవాలి. మలిన సత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ అది బంధనాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటుంది. మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః త్వమానితాద్యా నియమాయమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిరసన్నివృత్తిః. నువ్వు మళ్ళీ అలాంటి సత్వగుణాన్ని నువ్వు పొందాలి అంటే గాన మిశ్రస్య అంటే కొద్దిగా అల్ప రజోగుణస్సు, కొద్దిగా రజోగుణం స్లైట్గా కొద్దిగా ఉండొచ్చు. కంప్లీట్ సత్వ విశుద్ధం అంటే కన్నా నిర్వికల్ప సమాధిస్థితిలో ఉంటారు, అజ్ఞానంలో ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్లో కొద్దిగా రజోగుణం మిక్స్ ఉన్న సత్వగుణంలో ఉంటుంది. మరి ఇలాంటివన్నీ పొందాలి. అలాంటి సత్వగుణాలు అంటే నీలో అమానిత్యాది ఇవన్నీ గుణాలు ఉండాలి. భగవద్గీతలో ఏమైతే చెప్పారో 20 గుణాల గురించి చెప్పారు. ఈ 20 గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళే సన్యాసులు, వాళ్ళకే మోక్షం వస్తుందని చెప్తారు. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం హరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఇది ఇట్లా ఒక 6 శ్లోకాల్లో భగవద్గీతలో 20 లక్షణాల గురించి చెప్పేశారు. ఇవి సాధన చేసుకోవడం, ఇవి నాలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి? విద్యమానై అవిద్యమానైర్వా గుణై ఆత్మనః శ్లాఘారూప సమ్మానం మానిత్వం తద్రాహిత్యం అమానిత్వం. మనలో అమానిత్వం అనే గుణం ఉండాలి. అమానిత్వం అంటే ఏంటంటే మానిత్వం లేని దాన్ని అమానిత్వం అంటారు. అంటే మానిత్వం అంటే ఏంటి అంటే మనలో ప్రతి ఒక్క విషయంలో కూడా నేను మిగతా వాడికన్నా స్పెషల్ అనే భావన వస్తూ ఉంటుంది. కొంతమందికి నేను గొప్ప కులంలో పుట్టినానని జాతితో వచ్చిన విశేషము నేను గొప్పవాళ్ళని అనుకుంటూ ఉంటాడు. ఇంకొకడు నేను మంచి బలంగా ఉన్నానని అందుకే మిగతా వానికన్నా నేను గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు. ఇంకొకడు నేను మంచి జ్ఞానం ఉన్నవాడిని అని చెప్పేసి జ్ఞానం ద్వారా కూడా అహంకారం వస్తూ ఉంటుంది. మిగతా వానికన్నా నేను వేరు, నేను చాలా స్పెషల్ అని అనుకుంటూ ఉంటాడు. ఇంకొకడు నేను మంచిగా అందంగా ఉన్నాను అందుకే మిగతా వానికన్నా నేను స్పెషల్ అని అనుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క వస్తువులో కూడా ఇంకో వ్యక్తి కన్నా నేను గొప్ప అనే ఫీలింగ్ లోపలనే వచ్చేస్తూ ఉంటుంది. వాడు దాన్ని దాచిపెట్టుకోలేడు కూడా. బయట శరీరాల్లో హావభావాల్లో బయటికి తెలిసిపోతూ ఉంటుంది. కొద్దిగా జ్ఞానము, కొద్దిగా పుస్తకాలు చదివినా మాకు వచ్చేస్తే చాలు, మళ్ళీ వాడు పట్టనీకి లేదు, పెద్ద గురువు అయిపోతాడు. నాకు గురువుకి ఏం తేడా లేదన్న భావన వచ్చేస్తూ ఉంటుంది. కొద్దిగా పుస్తకాలు చదివి కొద్దిగా జ్ఞానం వచ్చింది. జ్ఞానం ద్వారా కూడా అహంకారం వస్తుంది. శంకరాచార్యులు భగవానులు గురువు అష్టకంలో చెప్పారు, సదాచార వృత్తేషు మత్తోన చాన్య అని చెప్పేసి. సదాచార వృత్తుల్లో కూడా మంచి చేసే సేవలు, సేవా బుద్ధి, ఇందులో కూడా అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. నాకన్నా గొప్ప సాధకుడు ఏమున్నాడు, నేను 3 గంటలకు లేస్తాను, సేవ చేస్తాను, మంచిగా జపం చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను. ఇలాంటి ద్వారా కూడా సదాచారం ఇది మంచిదే. ఇది సదాచార వృత్తేషు మత్తోనచాన్య, నన్ను వదిలిపెట్టి ఇంకెవడున్నాడని చెప్పేసి చేసే మంచి పనుల్లో కూడా అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. యయాతికి దానివల్లనే స్వర్గం నుంచి కింద పడ్డాడు.
ఇంద్రుడు చూస్తాడు, స్వర్గము పుణ్యం క్షీణమైన తర్వాత కిందికి నెట్టేస్తారు. కిందికి నెట్టేస్తే మళ్ళీ బంతిలాగా పోయి మళ్ళీ స్వర్గంలోనే భయపడతాడు. అప్పుడు ఈ దేవతలకు ఆశ్చర్యం అవుతుంది, అయ్యో వీడిని కిందికి నెట్టేసినా కూడా మళ్ళీ పైకి వచ్చాడు ఏంటి అని చూస్తే బాగా పుణ్యం ఎక్కువ పనులు చేసుకుంటాడు, పుణ్యం పనులు చేసుకుంటాడు. అందుకే దేవతలు కుట్ర చేసి వీడిలో ఉన్న పుణ్యాన్ని క్షీణించాలి. ఏం చేయాలంటే కన్నా ఫస్ట్ పైన చెట్టు ఎక్కిద్దాం, పొగిడి అందులో వాడికి గర్వం వచ్చేస్తుంది. ఏదో ఒకటి చిన్న మాటతోటి అహంకారాన్ని వ్యక్తం చేస్తాడు. అప్పుడు పుణ్యం క్షీణమైపోతుంది. అబ్బా నీకు ఎంత పుణ్యం ఉందయ్యా, మేము కింద పడేసినా కూడా మళ్ళా బంతిలాగా వాపసు వచ్చి స్వర్గంలోనే పడ్డావు, నువ్వు ఏమేం పనులు చేశావు అంటే కానీ ఇంక చెప్పుకుంటూ నేను ఆ తపస్సు చేశాను, ఒంటి కాళ్ళ మీద నిలుచుకొని 20 సంవత్సరాలు తపస్సు చేశాను, నీళ్ళు తాక్కుంటూ 50 సంవత్సరాలు తపస్సు చేశాను, గాలి కూడా వీచకుండా కుంభకంలో ఉండి 60 సంవత్సరాలు తపస్సు చేసుకున్నానని ఇంకంతా చెప్పుకుంటూ వస్తాడు. ఇంకా చెప్తూ ఇంద్రుడు, అబ్బా ఎంత గొప్ప తపస్సు చేసేవయ్యా, ఇలాంటి తపస్సు మేము ఎప్పుడూ వినలేదు, ఏమీ లేదు. అప్పుడు నువ్వు ఈ తపస్సు చేసేటప్పుడు నీలాగా ఇంకోరు ఎవరైనా తపస్సులు భూలోకంలో ఉండరా అంటే కానీ ఛాన్సే లేదు, అలాంటి తపస్సు చేసేటోడు ఈ భూమి మీద ఎవడు లేనే లేడు అని ఇంకా ఆ నోట్ల నుంచి మాట జారిపోయింది. అంటే మిగతా వాళ్ళని అవమానించినట్టే కదా, మిగతా ఋషులు వాళ్ళు కూడా తపస్సు చేస్తుంటారు కదా. ఆ ఒక్క మాటతోటి మొత్తం పుణ్యము తుస్సని క్షీణించిపోతుంది. అప్పుడు ఇంక ఇంద్రుడు, అయిపోయింది నీ పుణ్యము, ఇంకా నిన్ను మెడలు పెట్టినట్టే గెట్టేస్తామని బయట నుంచి నెట్టేస్తారు. మరి చేసిన తపస్సు చేశాడు, మంచి పనే కదా, అది సదాచారమే కదా. దానితోటి వచ్చిన అహంకారం ద్వారా ఆ పుణ్యం కూడా క్షీణించిపోతుంది. ఎందుకు అమానిత్వంలో మానిత్వమే స్టార్టింగ్లో ఎందుకు పెట్టారు? అందరికీ ఉన్న రోగం ఇదే. శంకరాచార్యులు భగవానులు కూడా ఆ లీలలు చేసి చూపించారు. మనం ఏ జాతిలో పుట్టి వచ్చి ఉంటామో ఆ జాతిల మీద మోహము, అందులోని గొప్పత్వము, నేను గొప్ప జాతిలో పుట్టినాననేది భావన వచ్చేసి ఉంటుంది. శంకరాచార్యులు కాశీలో స్నానం చేసుకొని వస్తుంటే శివుడే చాండాల రూపంలో ఎదురుగా వస్తాడు, కుక్కల్ని వెంటేసుకొని. గచ్చ అంటాడు. గచ్చ అంటే అప్పుడు శివుడే అంటాడు, చైతన్యాన్ని పక్కకు పొమ్మంటున్నావా, లేదా ఈ స్థూల రూపమైన పృథ్వీ మిట్టి, పాంచభౌతికమైన మిట్టి నుంచి పాంచభౌతికమైన శరీరాన్ని పక్క పొమ్మంటున్నావు, దేని నుంచి దేనికి పక్కన పొమ్మంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగే దాంట్లోనే అర్థమైపోతుంది వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు, సాక్షాత్ శంకరుడే అని చెప్పేసి. అప్పుడు మనీషా పంచకం అని ఒక శ్లోకం చెప్తాడు. అంటే అది భాష్యకార భగవానుడు కూడా, నేను బ్రాహ్మణుడిని, వాడు చండాలుడు, వాడు నన్ను తాకూడదు అనే భావన వచ్చిందా లేదా? అది వచ్చేసి ఉంటుంది, మనకు తెలియదు. మన చుట్టూ ఉన్న వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది మనలో ఏమేమి అహంకారము, ఏ విషయంలో మనకు అహంకారం వచ్చిందనే విషయము మనకు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, మనకు మాత్రం తెలియదు. కాబట్టి ఈ మానిత్వం అనేది ఫస్ట్ ముందుగానే పెట్టిండ్రు. ప్రతి ఒక్క విషయంలో కూడా అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. మాకు పాఠం నేర్చిన గురువులు చెప్పారు, స్టార్టింగ్లో సంస్కృతం వ్యాకరణం చదవడానికి అసలు ఉచ్చారణ కూడా సరిగ్గా రాదు. అప్పుడు ఇట్లా ఉంటారంటే ఇట్లా ముఖం చిన్నగా చేసుకొని బెదురుకుంటూ తల వంచుకుంటూ నాకేమీ తెలియదు, నేను మూర్ఖుణ్ణి అని చెప్పేసి ఒక 10-15 రోజుల తర్వాత కొద్దిగా చదవడం వచ్చేసి కంఠస్థం చేసుకొని ఒప్పియాలి. అక్కడ ఇంకా 5 సూత్రాలు 6 సూత్రాలు కంఠస్థం చేసి ఒప్పించేసరికి ఎప్పుడైతే కొద్దిగా విద్య వచ్చేస్తుందో మళ్ళీ కూర్చునే స్టైలు, నడిచే స్టైలు, హావభావాలే మారిపోతాయి. అంటే కొద్దిగా విద్య వస్తేనే ఆ అహంకారం వచ్చేసింది అని. విద్యా దదాతి వినయం అని చెప్పేసి, విద్య ఉంటే నీకు వినయత్వం కనిపిస్తూ ఉండాలి. కాకపోతే అహంకారము ఘమండత కనిపిస్తుందంటే కన్నా ఇక్కడ తేడా వచ్చింది. అందుకే మనలో ఇలాంటి మానిత్వం లేని గుణం ఉండాలి, అమానిత్వం ఉండాలి. ఏ విషయంలోనూ నేను ఇంకో వ్యక్తి కన్నా నేను సపరేట్ అని. ఈ ఎర్రబట్టలు వేసుకుంటే కూడా పెద్ద అహంకారం వచ్చేస్తుంది. మా గురుగారు చెప్పారు దీని గురించి జాగ్రత్త అని. నువ్వు మనుషులు ఇప్పుడు ఎలా పుట్టావు అట్లా వచ్చావు, గృహస్థులు కూడా అదే మీలాగానే పుట్టి వచ్చారు. నువ్వు ఊరికి ఎర్రబట్టలు వేసుకునేసావు, నేను వాళ్ళకన్నా పెద్ద గొప్పవాడు పుడింగి అనుకోవద్దు. కేవలం బట్టలు వేసుకొని ఇందులో ఒక మానిత్వం స్పెషాలిటీ వచ్చేస్తుంది. ఎన్ని ప్రకారాల్లో వచ్చేస్తుంది, జాగ్రత్త పడుతూ ఉండాలి. ఒక సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మని అందులో చూసుకుంటూ ఉండాలి. కానీ వేరుగా నేను వేరు వాడు వేరు,
ఆ వేరు చేసుకోవడానికి నువ్వు ఏది పరిచిన్న బుద్ధి లిమిటేషన్స్ తెస్తున్నావో నేను అది మాయ పట్టేస్తుంది. అందుకే ఇలాంటి అమానిత్వం మనలో ఉండాలి. మళ్ళా అదంబిత్వం ఉండాలి, దంబాచారం ఉండకూడదు. ఏంటి అదంబిత్వం అంటే? ఖ్యాతి లాభ పూజార్థం స్వధర్మ ప్రకటనం దంభ తద్రహితత్వం అదంబిత్వం. చూపించుకోవడం, ప్రతిదీ కూడా మనలో ఏదన్నా వచ్చిందంటే కన్నా దాన్ని చూపించుకోవాలని మనసుకు ఆశ. ఏదన్నా ఒక మంచి పని సేవ చేస్తే కూడా ఆ సేవను 10 మంది చూసుకోవాలి, చూసి పొగడాలని దాన్ని కూడా చూపించుకుంటూ ఉంటాను. ప్రతిదీ కూడా ఇంకోటికి చూపించుకోవాలని బుద్ధి పుడతా ఉంటుంది మనసులో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి పోతూ ఉంటాను, అంతో ఎంతో పుస్తకాలు అవి ఇవి చదువుకొని సత్సంగంలో తెలుసుకో ఉంటారు కొన్ని పరమాత్మ గురించి, ఆత్మ గురించి. పై కలిసినప్పుడు ఏమి ప్రశ్న అడగకుండానే వాళ్ళకి ఈ జ్ఞానం అంతా చెప్తూ ఉంటారు. అంటే నాకు కూడా తెలుసు అని చూపించుకుంటూ ఉంటారు. అది ప్రెషర్, లోపల మనసుకు ఒక ఇంటెన్స్ ప్రెషర్. ఎందుకు చూపించుకోవాలనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నాలో ఉన్న టాలెంట్ చూపించుకోకుండా పోతే కన్నా నాకు ఏమి రాదని అనుకుంటారని నీకు సెల్ఫ్ డౌట్. అలా ఉండద్దు. నేను సచ్చిదానంద స్వరూపుడు అని నువ్వు నిజంగా తెలుసుకున్నప్పుడు ఎవరికి నువ్వు చూపించుకునే అవసరం లేదు. పనస పండు మాగిన తర్వాత అది చెప్పవలసిన అవసరం లేదు. 4 గమగమలు వస్తాయని చెప్పేసి ఆ స్మెల్ మకరందం అందరికీ విరుతుంది. నీకు నిజంగానే జ్ఞానం ఉంది, నువ్వు నిజంగానే ఆనందాన్ని, పరమానందాన్ని పొంది ఉన్నావంటే నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఆనందము అలాగే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. నీ దగ్గర వచ్చిన కూసున్న వ్యక్తికి ఆటోమేటిక్గా వాడు శాంతిని పొందుతాడు. నువ్వు దాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఊరికి ఎందుకు ప్రదర్శన చేసుకుంటావు? స్టార్టింగ్లో కొత్తగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా టీవీలు తెస్తే కన్నా దానికి కూడా పూజలు చేసేవారు. పూజలు చేసి ఊర్లో ఉన్న వాళ్ళంతా పిలిపించేవారు. పిలిపించేసి వాళ్ళకు కూడా కొద్దిగా స్వీట్ ఇచ్చేసి అంటే చూపించుకోకుండా పోతే కానీ నేను గొప్ప వాళ్ళము, మేము టీవీలు తెచ్చాము చూడండి అని చెప్పేసి. ఏదైనా ఒక కారు తెచ్చినా కూడా అంతే, ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నా అంతే. కొత్త బట్టలు వేసుకొని ఎవడు మనల్ని పొగడకుండా పోతే కన్నా మనకి డౌట్ వస్తుంది, అయ్యో నేను వేసుకున్న బట్ట క్వాలిటీ లేదేమో, అందుకే ఎవరు పొగడడం లేదు అని చెప్పేసి. అంతా డంబాచారమే ఉన్నది. కానీ ఎప్పుడే కానీ ఏదన్నా ఉందంటే కానీ దాన్ని చూపించుకునే ప్రయత్నం చేయొద్దు. ఆ డంబాచారము ఖ్యాతి లాభ పూజార్థం, నాలో ఉన్న తత్వాన్ని చూసి నాకు మర్యాద ఇవ్వని, నాకు మంచిగా సమ్మానం పూజలు చేయని అని చెప్పేసి ఎవడు డబ్బా వాడు కొట్టుకుంటూ ఉంటాడు. ఒకసారి వస్తూ ఉంటారు భక్తులు, చెప్పుకుంటారు, మా తాత అదేంటి, మా నాన్న ఎమ్మెల్యే అండి, అదేంటి ఇదేంటి, అంత గొప్పోళ్ళు ఇంత గొప్పోళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే నేను అలాంటి పరివారం నుంచి వచ్చానని చెప్పేసి అది విని నాకు మర్యాద ఇవ్వని అని చెప్పేసి. ఇదే దంభిత్వం అంటారు. ఇలాంటి దంభిత్వం లేని దాన్ని అదంభిత్వం. మనలో అదంభిత్వం ఉండాలి. ఏది చూపించుకునే ప్రయత్నం చేసుకోవద్దు. మిగతా వాళ్ళు ఎలాగో మనము అలాగే. ఆ భావన ఇవన్నీ లోపల ఉంటే కన్నా మిగతా వాడు చిన్నోడు నికృష్టుడు, నేను ఉత్కృష్టుడు అనే భావన వచ్చి ఉంటుంది. మళ్ళీ భేదబుద్ధి రాదా? అంతటా నువ్వు పరమాత్మని ఎలా చూసుకుంటావు? వాడు అజ్ఞాని, వీడు మూర్ఖుడు, వాడు జ్ఞాని, వాడు మంచి కులమోడు, వీడు చిన్న కులమోడు, ఇన్ని ప్రకారాల భేదాలు ఉంటే నువ్వు అంతటా పరమాత్ముడి దర్శనం అవుతుందా నీకు? అస్సలు కాదు. మళ్ళీ దాని తర్వాత అహింస, త్రికరణయ పరపీడావర్జనం అహింస. ఇది కూడా ఆలోచించాలి. మనుషులకు అసలు అర్థమే అవుతా లేదు. మనకు ఎందుకు దుఃఖం వస్తుంది, మనకి ఈరోజు దుఃఖం ఎందుకు వస్తుందనే విషయము అసలు ఆలోచిస్తా లేరు. మూర్ఖుల్లాగా చేసిన తప్పునే మళ్ళా చేస్తూ ఉంటారు. మనము పూర్వజన్మలో మనసా వాచా కర్మణ, మనసు ద్వారా ఇంకొకరికి చెడు ఆలోచించడము, మళ్ళీ వాక్ ద్వారా ఇంకొకరికి చుచ్చే మాట్లాడము, చేతుల ద్వారా కొట్టడము, ఇట్లా మనసా వాచా కర్మణ మనము చేసిన తప్పుడు పనులే ఈరోజు మనకు అవే వాపసు వస్తున్నాయి. జీవితంలో ఈ మనిషి జన్మలో దుఃఖం ఎలా వస్తుంది చెప్పండి? భూకంపాల వల్ల ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏమైనా దుఃఖం వచ్చిందా నీకు? నదుల ప్రళయాల వల్ల ఏమైనా కొట్టుకుపోయాము మనము? ఎక్కడో మూలలో ఎక్కడో కొన్ని చోట్ల అవుతాయంతే. ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలు లేనేలేవు మనకు. టెక్నాలజీ పెరిగింది. ఎండలు ఉంటే ఫ్యాను, ఫ్రిడ్జ్, కూలర్లు, ఏసీలు వేసుకుంటున్నాం. ఎండల ద్వారా కానీ వర్షాల ద్వారా కానీ ఏమి మనకు దుఃఖాలు వస్తలేవు.
ఎక్కడి నుంచి వస్తున్నాయి దుఃఖాలు? మనుషుల ద్వారానే వస్తున్నాయి. ఇప్పుడు వరకు మీరు లెక్క పెట్టుకుంటే దుఃఖము వచ్చిన ప్రతి కారణంకు ఒక మనిషే ఉంటాడు. ఎందుకు వస్తున్నాయి మనుషుల ద్వారా దుఃఖం? నీ మీద కోపమా భగవంతునికి? నిన్ను ఏడిపించి దుఃఖంలో పెట్టి సొంపాలని చెప్పేసి? మరి అలాంటి పని చేస్తే ఆయన భగవంతుడు అంటాడా? కొద్దిగా ఆలోచన చేయాలి. ఏదైతే ఇంకో వ్యక్తి మనకు మనసా వాచ కర్మన మనకు ఇబ్బంది పెడుతున్నాడంటే పూర్వజన్మలో మనము అదే వ్యక్తికి మనము మనసా వాచ కర్మన ఇబ్బందులు పెట్టాము. మరి నువ్వు ఇబ్బందులు పెట్టినందుకే వాడు ఇప్పుడు వాపసు ఇస్తున్నాడు. శాస్త్ర ప్రమాణం ఉంది. మరి ఈ జన్మలో అయినా ఆ వృత్తులు, ఇంకొన్ని హింస పెట్టే వృత్తులు తగ్గించుకో. అది ఆలోచిస్తానే లేడు. పుసుక్కని ఒక మాట వదిలేస్తూ ఉంటారు, పుసుక్కని ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. నువ్వు ఆడే మాట, నువ్వు చేసే పని వల్ల ఇంకోడు దుఃఖం పడుతున్నాడా ఆనందపడుతున్నాడా కొద్దిగా చూసుకోవాలి కదా. మళ్ళీ వాడు నీ వల్ల వాడు ఎన్ని గంటలు, 4-5 గంటలు వాడు దుఃఖంలో ఉన్నాడు, వాడు ఏడ్చుకున్నాడు అంటే కదా మళ్ళీ ఇంకో జన్మలో వాడి వల్ల నువ్వు 4-5 గంటలు దుఃఖంలో ఉండాలి, నువ్వు ఏడవాల్సిందే. టిట్ ఫోర్ టాట్ కర్మ సిద్ధాంతం ఎవరు తప్పించుకోలేరు. భీష్మ పితామహుడు లాంటి వాడు కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేదు. రథంలో పోతూ ఉంటే కన్నా పాము అడ్డం వస్తుంది. రథం ఆపి దాన్ని తీసి పక్కకేమో వేస్తాడు, కానీ శ్రద్ధతో వేయలేదు. అది పోయి ముళ్ళు చెట్టులో పోయి ఇరుక్కుపోయింది. అటు ముందు పోలేక సావలేక ముళ్ళు చెట్టుకి ఇరుక్కొని ఎన్నో 10 రోజులు 15 రోజులు అట్లా ప్రాణం పోయి ఉంటుంది. ఆ కర్మ మళ్ళా భీష్మ జన్మ ఎత్తినప్పుడు లాస్ట్లో బాణాల మంచంలో భీష్మునికి తప్పలేదు. పెద్ద పెద్ద మహానుభావులు తప్పించుకోలేరు అలాంటి కర్మలు. మరి మనము అలాంటి తప్పుడు పనులు చేసేటప్పుడు కొద్దిగా మైండ్ఫుల్గా ఉండాలి కదా. మన వ్యవహారం ఎట్లుండాలా? ఈరోజు నా నుంచి ఎవడు దుఃఖపడ్డాడు, ఎవడికన్నా కానీ నా చుచ్చే మాటల ద్వారా కానీ నేను చేసిన పని ద్వారా వారు ఎవరికన్నా దుఃఖాన్ని పంపించనే లేదా అని మైండ్ఫుల్గా సెన్సిటివ్ మైండ్ తోటి ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయము. తప్పుడు పనులు చేస్తే మళ్ళీ మనమే అనుభవించాలి. మనసుతోటి కూడా తప్పుడు పనులు చేయకూడదు, ఇంకోరికి చెడుగా ఆలోచించకూడదు. అక్కడ కూడా పరమాత్మని చూసుకుంటూ ఉండాలి. ఆ తరంగాలు అక్కడికి పోతాయి. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను. 2 మిత్రులు ఉంటారు, ఒక రాజు, ఒక గంధం చెక్కల వ్యాపారి. 2 మంచి దోస్తులు ఉంటారు. రోజు సాయంత్రం మంచిగా నవ్వుకుంటూ టైంపాస్ చేసుకొని పోతూ ఉంటారు. ఒకసారి ఆ గంధం చెక్కల వ్యాపారికి వ్యాపారం అవ్వదు. వాడి మనసులో ఒకటి దుర్బుద్ధి పుడుతుంది. ఎవడు కొంటాడప్ప నా గంధం చెక్కలు? ఎవరన్నా పెద్దవాళ్ళు చచ్చిపోతే వాళ్ళని కాలనీకి గంధం చెక్కలు తీసుకెళ్తారు. ఎవరున్నారు పెద్దవాళ్ళు? నా ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదా, వాడు చచ్చిపోతే వాడిని కాల్సినీకి గంధం చెక్కలు కొంటారని లోపల ఒక దుర్బుద్ధి పుట్టింది. అది అక్కడికి వెళ్ళిపోతుంది ఆ తరంగం. అదే సమయానికి రాజు కూడా వీడి మీద ఒక దుర్బుద్ధి పుడుతుంది. అవును, నా ఫ్రెండ్ ఉన్నాడు, వానికి పిల్లలు లేరు, పిటాకలు లేరు, వాడు చచ్చిపోతే కానీ వాడి ఆస్తినంతా మొత్తం నా రాజబండారానికి కలిపేసుకోవచ్చు అని వాడికి దుర్బుద్ధి పుట్టింది. ఒకసారి లోపల దుర్బుద్ధి పుట్టిన తర్వాత అంతకుముందు ఒకరినొకరు మంచిగా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఆనందంగా చూసుకుంటున్న వ్యక్తులు మళ్ళీ వికారం పుట్టేసింది. ఒక వారం రోజులు నవ్వుకోలేకపోతున్నారు, డల్గా ఉన్నారు. సాయంత్రము మళ్ళీ వాళ్ళిద్దరు జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళే విచారణ చేస్తారు. ఎందుకు మనం ఒక వారం నుంచి సరిగ్గా మాట్లాడుకోవడం లేదు, ఏం జరిగింది అంటే రాజు ఫస్ట్ తప్పు చేయలేదు కదా. రాజుకు గుర్తుకొస్తుంది శాస్త్రం మాట. ఒరే, నువ్వు నా మీద ఏమన్నా మనసులో ఏమన్నా తిట్టుకున్నావా అంటే, అవును రే, ఒక వారం రోజుల క్రితము ఇట్లా నాకు వ్యాపారం కాకపోతే నువ్వు చచ్చిపోతే గంధం చెక్కలు కొంటారని ఒక దుర్బుద్ధి వచ్చిందిరా అని. ఇంకంతే, ఇంకా రాజు విని ఓహో ఇట్లనా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. అందుకే ఒకరికొకరికి చెడు బుద్ధులు వచ్చేసాయని చెప్పేసి ఇంకా గంధం చెక్కల వ్యాపారి ఇంటికి పోయి వాడికి బాధ అనిపిస్తుంది. చూడు, నేను ఎంత స్వార్థుని, నాకెందుకు ఆస్తులు, పిల్లలు లేరు, పిటాకలు లేరు, ఉన్న ఆస్తిని మొత్తము రాజబండారానికి రాసిస్తానని చెప్పేసి వీలునామా రాసిస్తాడు. అదే సమయానికి ఎప్పుడు మళ్ళా వీడికి గంధం చెక్కల వ్యాపారికి మంచి బుద్ధి వచ్చిందో రాజుకు కూడా మంచి బుద్ధి వచ్చేస్తుంది. చూడు, నా మిత్రుడు పాపం ఎన్ని కష్టాల్లో ఉన్నాడేమో వ్యాపారం కాక, ఒక పని చేస్తాను, గంధం చెక్కలు నా ప్యాలెస్కి డోర్లు వాకాలు మొత్తం గంధం చెక్కలో చేపించేస్తానని చెప్పేసి కొనాలని ఆయన రెడీ అయిపోతాడు. అట్లా లోపల మనము భావనలు కూడా, మనసులో ఉన్న భావనలు కూడా మనం ఎవరి మీద ఎలా పెట్టుకుంటామో
వాళ్ళకు మన మీద అలాంటి భావనలే వస్తుంటాయి. బయటకు నటిస్తూ ఉంటారు నీతో మంచిగా ఉన్నట్టు మాట్లాడతారు, కానీ లోపల నువ్వు వాళ్ళని తిట్టుకుంటా ఉంటే వాళ్ళు నిన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఇది మనసుతోటి చేసే హింస. మళ్ళీ వాగీంద్రియము చాలా ఘోరం. మనం వాగీంద్రియంలోని ఎక్కువ పాపాలు, ఎక్కువ దుఃఖం మనకు వాగీంద్రియం ద్వారానే వచ్చేది. కొననాలికి అంత డేంజర్ ఇంకోటి లేదు. అది వాగీంద్రియంతో ఎలా హింస అంటే, ఎక్కడన్నా గుహలు ఉన్న చోట మనం ఒక్కసారి ఏదైనా ఒక మాట అంటే మన మాట 4-5 సార్లు వాపస్ వినిపిస్తుంది, రీసౌండ్. అందుకే వాగీంద్రుడు ఎవరన్నా మనం ఒకరికి చుచ్చే మాటలు అనినా మనం చుచ్చే మాటలు అని ఇబ్బంది పెట్టామనుకో, మళ్ళీ ఆ వ్యక్తి ఏదో ఒక రోజు అవకాశం దొరికినప్పుడు చుచ్చే మాట అని వడ్డీతో సహా ఇంకా ఎక్కువ వస్తుంది. మనం గుహలో ఒక్కసారి అంటే అది 10 సార్లు వినిపిస్తుంది. మనం అన్న మాట ఎక్కువ అంటారు దాన్ని ప్రతిబింబం. అందుకే వాగీంద్రియం ద్వారా నువ్వేమైనా తప్పులు చేస్తే వడ్డీతో సహా వస్తుంది. అందుకే వాగీంద్రంతోటి చుచ్చే మాటలతోటి మనం ఇంకోరికి ఇబ్బంది పెట్టకూడదు, మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. మళ్ళీ కాయ చేతులతోటి కొట్టడము, నరకడము, చంపడము. పులి జింకని గొంతు పట్టి కరిచినప్పుడు మాట్లాడుతున్నాయంట అప్పుడు వాళ్ళు ప్రాణుల భాషలో, కొడక పూర్వజన్మలో నేను కోడిగా ఉన్నప్పుడు నా గొంతు కోస్తూ కదా, ఇప్పుడేమంటావు అని అడుగుతుందంట పులి జింకని. ఇప్పుడు నువ్వు నా నోటిని, నీ మెడని నా నోట్లో కొరికేసాను చూడు అని చెప్పేసి. ఏమి తప్పించుకోలేము. కరోనా వైరస్ ఎవరు అనుకుంటున్నారు? వైరస్ కూడా ఒక జీవినే. మనం హింస పెట్టిన కోళ్ళు, మేకలు అవన్నీ అవే వైరస్ రూపం ఎత్తి ఒక్కసారి వచ్చి ఆట ఆడించాయి. మనలోని ఎన్నో శరీరంలో మనము ఇంకో కోళ్ళని వాటిని మనం ఆహారంగా తిన్నాం కదా, అవన్నీ బ్యాక్టీరియల్ రూపంలో వచ్చి మన శరీరంలోనే ఉన్నాయి, మనల్ని ఆహారంగా తింటూ ఉంటాయి. మనిషి చచ్చిపోయిన వెంబడే ఆ శరీరం నుంచి బయటకు అన్ని బ్యాక్టీరియాలు బయటకు వస్తాయి. అందుకే శవ సంస్కారానికి పోయిన వాళ్ళు అందరూ స్నానం చేసుకోవాలంటారు. ముందైతే అందరూ గుండు కొట్టుకోవాలి. 9 రోజులు ఆ శవ సంస్కారం పోయిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఇంట్లో నిషేధం పెట్టేవారు. బంధువులకైతే ఇంకా 9 రోజులు 11 రోజులు వాళ్ళు ఎక్కడ గుడికి పోకూడదు, వేరే వాళ్ళ ఇంటికి పోకూడదు అలా. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాలన్నీ బయటకు వచ్చేసి ఉంటాయి. వాళ్ళు ఇంకా మా నాన్న నా కొడుకుని దెబ్బలాడి ఉంటారు. ఆ శవాన్ని కూడా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింటాయి బ్యాక్టీరియా. మన శరీరంలో ఆ బ్యాక్టీరియాలన్నీ మనం వాటిని ఆహారంగా తిన్నప్పుడు అవి మనల్ని ఆహారంగా తింటుంటాయి. జీవస్య భోజనం, ఒక జీవునికి ఇంకో జీవు భోజనం. ఏది తప్పించుకోలేము. మూర్ఖత్వంతో ఊరికే ఏమైపోతుందో, కోడి మెడ కోసేస్తే ఏమవుతుంది, దాన్ని చంపేస్తే ఏమైపోతుంది చెప్పేసి ఏ తప్పుని కూడా మనము ఏ హింస చేసినా కూడా మళ్ళీ మనకు అది వాపసు రాని వస్తుంది. మరి ఇలా అహింసా తత్వాన్ని సాధకులు, నీకు నిజంగానే మోక్షము కావాలంటే కన్నా, నీలో ఉన్న పాపమూట కరగాలంటే ఇలాంటి అహింసా తత్వం రావాలి. అహింసో పరమో ధర్మ అని చెప్పేసి. ఎవరైనా యుద్ధంలో ఉన్న సైనికులు వాళ్ళ అహింసను పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ధర్మం యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధమే చేయాలి వాళ్ళు. నేను ఏదన్నా జంతువు సంపనీకి వస్తే, గోహత్య మహాపాప్యమే, కానీ ఆ ఆవు కూడా నిన్ను సంపనీకి వస్తుందంటే కన్నా నువ్వు ఆ ఆవును కూడా చంపచ్చు. శాస్త్ర ప్రమాణం ఉంది. నిన్ను సంపనీకి నేను ఇబ్బంది పెట్టి నాకు ఏదైనా జంతువు వస్తుందంటే కన్నా దాన్ని చంపచ్చు. ఆతతాయిలు అంటారు. చేతిలో ఆయుధం తీసుకొని నేను చంపనీకి వచ్చిన మనిషిని కూడా చంపచ్చు, నీకు పాపం కలగదు. ఆతతాయిల లిస్టులో వస్తారు. అది అలాంటి అవకాశం. అలా కాకుండా ఏమి అన్ఇంటెన్షనల్గా ఏమి సంబంధం లేకుండా ఒట్టి కానీ ఇంకో జీవికి హింస చేస్తే మాత్రము తప్పకుండా మనమే అనుభవించాలి. ఇవన్నీ లక్షణాలు ఆలోచించాలి. సాధన అంటే ఇవే. దాని తర్వాత వస్తుంది శాంతి. పరైర్ అభిభూయమానస్య అపి తాన్ ప్రతి అవికృత చిత్తత్వం. ముఖ్యంగా ఇది సాధువులకి చాలా క్షమించే గుణం, ఫోర్బేరెన్స్, ఓపిక ఉండాలి. అందరూ భూలోకానికి వచ్చారంటే పుణ్యపాపం 2 తీసుకొనే వచ్చింటారు. శుభైరాప్నోతి దేవత్వం, నిషిద్ధైరాప్నోతి నారకీంతనం, పుణ్యపాపాభ్యాం ఉభాభ్యాం మానుషం లభతే అవశః. ఎక్కువ పుణ్యం ఉంటే స్వర్గంలో ఉండేవాళ్ళు, ఎక్కువ పాపం ఉంటే నరకంలో ఉండేవాళ్ళు. 2 మిక్స్ ఉన్నప్పుడు భూలోకానికి వస్తారు. మరి 2 మిక్స్ తీసుకొని వచ్చిన మనుషులు 100% పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఎట్లుంటారు?
ఎవరు పర్ఫెక్ట్గా ఉండడానికి వీలు లేదు. ఎంత పెద్ద సద్గురు అయినా ఆయన శరీరంలో కూడా ఎన్నో కొన్ని అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏదో తప్పులు చేస్తూ ఉండాలి. ఆ తప్పులు చేస్తున్నారని చెప్పేసి నువ్వు క్షమించే గుణం ఉండాలి. వాళ్ళు వట్టి దోషాలు చూసుకుంటూ పోతే కానీ ఆ సంబంధం ఇరిగిపోతుంది. చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ ఒకసారి ఏదైనా తప్పు చేస్తే కానీ దాన్ని క్షమించాలి. చేసిన తప్పుని మళ్ళీ చేస్తూ ఉంటే కానీ మళ్ళీ వాళ్ళని మందలించాలి. అప్పుడు ఇలా చేయకూడదురా, ఇది తప్పు అని చెప్పేసి. ఆ క్షమించే గుణం లేకపోతే ఒక్కసారి ఎప్పుడన్నా ఏదైనా ఎవరైనా వ్యక్తికి గొడవ అయిపోతే సచ్చే ఊరుకు ద్వేషాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటాడు. అవకాశం చూస్తూ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పు చేసి దొరుకుతాడా. దొరికినప్పుడు మళ్ళా ద్వేషం, రివెంజ్ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడికి క్షమించే గుణం లేదు. ఏదో పొరపాటు ఉంటుందో మాట అనుకునేసి ఉంటాము, లేదో ఒకసారి దెబ్బలాడింటాము, గొడవలు చేసుకో ఉంటాము. దాన్ని మనసులోని క్షమించకుండా ఏదో జరిగిందిలే, పొరపాటు అయిపోయిందిలే అని అక్కడిదక్కడ వదిలిపెట్టే దాన్ని బుర్రలో పెట్టుకుంటూ క్షమించకుండా అలాగే తీసుకుంటే కన్నా ఇంకా నీ చేతులు ఎక్కువ పాపం పనులు చేపించేస్తూ ఉంటాడు. ఆ దత్తాత్రేయుని 24 గురువుల్లో కూడా పృథ్వీదేవిని ఒక గురువు అంటారు. ఎందుకంటే పృథ్వీదేవి ఎన్ని క్షమిస్తుంది, ఎన్ని భరిస్తూ ఉంటుంది. బాంబులేస్తారు, ఆ బాయితో వేసేటప్పుడు పొడిసి గుద్దిలేటులు, గడ్డపారేటులు, చెనిగిపారేటులు, ఎన్ని దెబ్బలు సహిస్తుంది. అందుకే ఈరోజు పృథ్వీదేవత అంత గొప్పదయింది. ఆ పృథివీని చూసి నాకు క్షమించే గుణము, ఈ క్షమాగుణము నేను నేర్చుకున్నానే దత్తాత్రేయ భగవాన్లు అంటారు. సాధకులైన వాళ్ళకి, ముముక్షులైన వాళ్ళకి క్షమాగుణం ఉండాలి. ప్రతీది చిన్న తప్పులన్నీ భూతద్దంలో చూసి పెద్ద తప్పుల్లాగా మాట్లాడుకోవద్దు. అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా అందులో చిన్నపిల్లలు అయితే కానీ వాళ్ళు చిన్నపిల్లలు అంటేనే తప్పులు చేసడం. భూతద్దంలో చిన్నవి పెద్ద చూసుకుంటూ ఉంటే కానీ మళ్ళీ ఇంకా చెడిపోతారు పిల్లలు. నువ్వు ఎట్లా అంటే నువ్వు మంచోడివి, నీలో ఇంత మంచి గుణాలు ఉన్నాయి, నీలో సత్తుగుణం ఉంది అలా చెప్తూ ఉంటే కానీ వాళ్ళు మంచోళ్ళు అవుతారు. నువ్వు చెడ్డోడివి, నువ్వు దుర్మార్గుడివి, నీకు ఇది లేదు అన్నట్టునే వాళ్ళకి అవే మాటలు విని కూడా అలాగే తయారైపోతారు. ఎలివేట్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఒక వ్యక్తి నువ్వు ఉన్న మంచి గుణాలని ఎత్తి చూపించి నువ్వు మంచి ఓడివి, నీలో దైవీ సంపత్తి ఉంది అని చెప్పేసి ఆయనలో నువ్వు చెడు గుణాలు చూపించి రాక్షసుని చేసుడు కాదు. వాళ్ళు ఏదో ఒకటి మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని చూసి నువ్వు దేవుడికి దైవీ సంపత్తులు ఉన్నాయి, నువ్వు మంచి బిడ్డవి అని చెప్పేసి ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడు ఇవన్నీ క్షమించే గుణం ఉంటే ఈ ఓపిక ఉంటుంది. ఒక రోజు సాధు ఇది తేలు నది ఒడ్డులో పోయి కొట్టుకుపోతూ ఉంటుంది, సైడ్ నీళ్ళు ఎక్కువైపోయి. దాన్ని తీసి గడ్డ మీద వేయాలని చెప్పేసి చేతిలో తీసి పైనకి వేస్తే కానీ అది కాటేస్తుంది. పక్కలో ఇంకో వ్యక్తి ఉంటాడు, అది కాటేసిన తర్వాత ఇంకా నొప్పికి మళ్ళీ వదిలిపెట్టిస్తే మళ్ళీ నదిలో పడుతుంది. మళ్ళీ దాన్ని ఎత్తి మళ్ళీ గడ్డ మీదకి వేయాలని పోతే మళ్ళీ అది కాటేస్తుంది. 3 సార్లు అట్లే ఆయన దాన్ని కాపాడాలని పోతున్నాడు, అదేమో కాటేస్తూ ఉంది. పక్కలో ఉన్న వ్యక్తి చూసి కోపం వచ్చేస్తుంది. నీకేమన్నా పిచ్చిన సాధు, ఒకసారి కాటేపించుకున్న తర్వాతనే నీకు బుద్ధి రావాలి కదా, నువ్వేమో దాన్ని కాపాడాలని చూస్తున్నావు, అది నేను కాటేసింది వదిలిపెట్టాలి, పోతే పోతుంది చచ్చిపోతుందని 3 సార్లు మళ్ళీ అది కాటేస్తూ ఉంటే మళ్ళీ అదే పని మూర్ఖమైన పని చేస్తున్నావంటే కాదప్ప, అది మంచి చెడ ఏమీ తెలియదు. అది జంతువు, విషమున్న జంతువు. దాని స్వభావము ఎవరు దాని దగ్గరికి వచ్చినా కాటేయడం దాని స్వభావం. అది దాని స్వభావాన్ని వదలడం లేదు 3 సార్లు అయినా కూడా. మరి నా స్వభావము నాకు అపకారము చేసిన ఉపకారము చేసిన నేను మాత్రం ఉపకారమే చేయడం అనేది మాకు సాధువుల ధర్మం. అది దాని ధర్మాన్ని అది వదిలినప్పుడు నా ధర్మాన్ని నేను ఎందుకు వదలాలి? అపకారం చేసిన ఉపకారం చేసేది నా ధర్మం, అందుకే నేను చేస్తున్నాను అని. ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి. మనకు పొగడేటోళ్ళు మంచోళ్ళు అనిపిస్తారు, మనకు అనుకూలంగా పనిచేసేటోళ్ళు మంచోళ్ళు అనిపిస్తారు. సాధుకు అట్లా ఉండకూడదు. తప్పుడు పని చేసేవాళ్ళు, మనకి విరుద్ధంగా పనిచేసేటోళ్ళు, అనుకూలం లేని వాళ్ళకు కూడా మనము మంచిదే ఆలోచించాలి, మంచిదే చేయాలి. ఇది సాధుతత్వం. ఈ తత్వాలు ఏమి లేకుండానే ఒకేసారి మోక్షం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరన్నా ఒక తప్పు చేస్తే కానీ వాళ్ళు సహించలేము. వాళ్ళని భూతద్దంలో పెట్టేసి ఇంకా వాళ్ళని ఇంకా
జీవితాంతం అలాగే చూస్తూ ఉంటాం. వదిలిపెట్టేలా తప్పులు, వ్యక్తిలో ఉన్న తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. భూలోకానికి వచ్చినారంటే రెండు మిక్స్ చేసుకొని వచ్చింటారు. అవి వదిలిపెట్టేసి క్షమించేసి వాళ్ళకు కూడా మనం మంచి పని చేస్తున్నాం. మనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా మనం ఉపకారం చేయాలి. ఇది ఆ శాంతి గుణం ఉంటే కనుక మనం చేయగలము. మళ్ళీ దాని తర్వాత ఆర్జవం, మనోవాక్కాయానాం ఐక్యరూప్యం ఆర్జవం. మనసా వాచ కర్మన ఏది మనసులో ఉంటుందో అదే వాక్లో రావాలి, ఏది చెబుతామో అదే చేయాలి. నడదంతే నుడి ఇదే జన్మ కడే అని సిద్ధులు కూడా అంటారు. ముఖ్యంగా డాక్టర్ దగ్గర, లాయర్ల దగ్గర, గురువుల దగ్గర ఈ 3 చోట్ల మాత్రము అబద్ధాలు అసలు ఆడకూడదు. మనసులో ఒకటి, నోటిలో ఒకటి చెప్పకూడదు. గురువుల మీద చెడు అభిప్రాయం వచ్చినప్పుడు కూడా గురువులకు చెప్పేయాలి. నేను మా గురువులు చెప్తున్నాను, నాకు మీ మీద కోపం వస్తుంది గురుగారు, నా బుద్ధి వృత్తిలో ఎట్లా వస్తుందని చెప్పి అందుకే ఇష్టపడేవారు. వీడు మనసులో ఉన్నదంటే బయటకు పెట్టేస్తాడని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏదన్నా రిపేర్ చేయడానికి వస్తుంది. దీన్ని ఆర్జవం అంటారు. సాధకులకి ఎప్పుడే కానీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి. లోపల ఒకటి పెట్టుకోవడము, బయట ఒకటి. లోపలేమో తిట్టుకుంటూ ఉంటారు, ఈ స్వామి అంతా నాశనం చేస్తున్నాడు, ఈ స్వామికి ఏమి బుద్ధి లేదు, తెలియదు, ఆశ్రమం నడపడంలాగా రాదు అని చెప్పేసి లోపలన్నీ ఇలాంటివి ఆలోచన చేసుకుంటారు. బయట మాత్రం వినయంగా సాష్టాంగ ప్రణామాలు అన్నీ చేస్తూ ఉంటారు. అది పనిచేయదు. వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. గురువు వాళ్ళని ఏమి తిద్దలేకపోతారు. లోపల ఏం భావన అవుతా అంటే, గురుగారు నువ్వు చేసిన పని నాకు నచ్చడం లేదు, నాకు మనసుకి ఇలా అనిపిస్తూ ఉంది, ఇది తప్పు అనిపిస్తుంది, మరి దీని గురించి చేయకుండా డైరెక్ట్గానే చెప్పాలి. లోపల ఒకటి, బయట ఒకటి, నటించడం ఒకటి ఉంటే కదా అది ఎప్పటికీ జీవితంలో పనికిరాదు. గురువులు సీసీ కెమెరా ఉన్నట్టు మనసును కూడా స్కాన్ చేసేస్తారు. కొన్ని రోజులు వేదాంతం చదివిన తర్వాత మీకు కూడా ఆ సామర్థ్యం వస్తుంది. వ్యక్తి మాట్లాడుతున్నట్టు మనసులో అనుకున్నట్టే మాట్లాడుతున్నాడా లేదా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నాడా బాగా తెలిసిపోతుంది. అనుమాన ప్రమాణాలు ఎన్నో యుక్తులు ఉంటాయి. అందుకే మనోవాక్కాయానాం ఐక్యరూప్యం ఆర్జవం. మనసులో ఏముందో అదే వాక్లో రావాలి, వాక్కులో ఏముందో అదే బయట రావాలి. ఎలాంటి సమస్యలున్నా గురువు శిష్యులు గురుగారి దగ్గరకు వచ్చి ఓపెన్గా చెప్పేయాలి, ఏమేమి మనసులో బాధపడుతున్నాయి, ఏమేమి వృత్తులు వస్తున్నాయని చెప్పేసి. అప్పుడు గురుగారు తిట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 20 లక్షణాలు ఇంకా ఉన్నాయి, అవి సాయంత్రం క్లాస్లో చూసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.